హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో ఈరోజు మనకున్నటువంటి అప్డేట్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు ఏంటంటే మనకి త్రిభాషా సూత్రం అనేదాన్ని అమలు చేసేవాళ్ళు. 8వ తరగతి వరకు ఏంటంటే త్రిభాషా సూత్రం అంటే ఇంగ్లీష్ ఉండేది, హిందీ ఉండేది, ఇంకొక అడిషనల్ లాంగ్వేజ్గా మనకి తెలుగునో లేకపోతే ఇంకితర భాషలను వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 1 నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీగా తెలుగు ఉండాలనేటువంటి జీవోని తెలంగాణ సర్కార్ అయితే తీసుకురావడం జరిగింది. సో 2018లో ఇటువంటి జీవో ఒకటి వచ్చినప్పుడు కూడా అప్ టు 8th క్లాస్ వరకే ఉండేది. మనకి 9th 10th ఎలా ఉండేదంటే ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఉండేవి. ఇంగ్లీష్ మ్యాండేటరీ ఉండేది, సెకండ్ లాంగ్వేజ్ అనేది హిందీ కానీ లేకపోతే తెలుగు కానీ వాళ్ళకి నచ్చిన సాంస్క్రిట్ కానీ ఏది కావాలంటే అది అట్లా వాళ్ళకి నచ్చినటువంటి లాంగ్వేజ్ని తీసుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీషు 9th 10th పిల్లలకి వచ్చేసి ఇప్పుడు తిప్పలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు 9thలో ఈ సంవత్సరం మళ్ళీ తెలుగు కంపల్సరీ చదవాల్సిందే. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 8th క్లాస్ వరకు చదివి ఆపేసేవాళ్ళు, ఇంతకుముందు అవసరం లేకుండేది 9th 10thలో. ఎందుకంటే 10th పబ్లిక్ బోర్డు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అదొక సమస్య. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు, అదేవిధంగా ఐసిఎస్ఈ బోర్డు, ఐజీసీఎస్ఈ, ఐబీ ఏదైతే ఇంటర్నేషనల్ సిలబస్ ఉన్నాయో, కేంబ్రిడ్జ్ సిలబస్, వీళ్ళందరూ కూడా ఈరోజు అనివార్యంగా మనకి ఈ సిలబస్ అనేది చదవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. వెన్నెల అని చెప్పేసి వీళ్ళు ఒక బుక్ని మనకి తెలుగు అకాడమీ వాళ్ళు ఏదైతే ప్రచురించారో దాన్ని 8th క్లాస్ వరకు కొడుతున్నారు. సో అది వచ్చేసి ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఈ సంవత్సరం ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే 2025-26 సంవత్సరానికి 9th క్లాస్లో, అదేవిధంగా 10వ తరగతికి వచ్చేసరికి 2026-27 సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా తెలుగు అనేది మ్యాండేటరీగా చేయడం అనేది జరిగింది. అసలు మనం మామూలుగా పేరుకి అనలదమ్ముడం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమో జగన్ రెడ్డి మొత్తం తీసిపడేసి మొత్తం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఆయన పెట్టేసేసిండు. ఇక్కడేమో రేవంత్ అన్న తెలుగు మీద ప్రేమతో చేసిండు. మొత్తానికి భాష అనేది అందరికీ మన మాతృభాష కాబట్టి మనకి ఇష్టం ఉంటుంది. కానీ వీళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రపంచం ప్లస్ కంప్యూటర్ యుగంలో మరి మాతృభాష వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం నిర్ధారించాలి. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకునే దానికి వదిలేస్తుంటే బాగుండేది. బట్ ఎనీహౌ గవర్నమెంట్ అయితే పాలసీ డెసిషన్ తీసుకుంది కాబట్టి మనం అందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇదండి ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ. జై హింద్.